యేసు ప్రభు నామానికి వందనాలు. యేసు ప్రభు బుద్ధి గల కన్యలకు బుద్ధి గల కన్యకలు 5 మంది, బుద్ధి లేని కన్యకలు 5 మంది, మొత్తం 10 మంది యేసు ప్రభుని చూడటానికి చీటీలు పట్టుకొని బయలుదేరుతారు. బుద్ధి గల కన్యకలు 5 మంది, దాంట్లో కొనేవాళ్ళు నూనె కొనేవాళ్ళ కాడ 5 మంది విస్తారంగా నూనె పోపించుకొని ఆయన రాక కోసం, పెళ్లి కుమారుడు రాక కోసం ఎదురు చూస్తూ ఆ నూనె చీటీలతో పట్టుకొని 5 బుద్ధి గల కన్యకలు ఉంటారు. బుద్ధి లేని కన్యకలు 5 మంది కూడా ఉంటారు. యేసు ప్రభు రాను ఆయన వచ్చే లోపల, తండ్రి పెళ్లి కుమారుడు వచ్చే లోపల తెల్లారుజాము అయిపోతుంది. అప్పటికి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పేసి మొత్తము ప్రిపేర్ అయ్యి అందరిని లేపుతారు. లేపి తండ్రి యేసు వస్తున్నాడు ఏంటి అంటే లేస్తారు. గబగబా తండ్రి రానే వచ్చిండు తీసుకొని ఆ నూనె ఉన్నోళ్ళు 5 మంది బుద్ధి గల కన్యకలు తండ్రిని చూడటానికి లోపలికి వెళ్ళిపోతారు. ఈ బుద్ధి లేని కన్యకలు 5 మంది తలుపు కొడతా ఉంటారు. తండ్రి తలుపు తీ అంటే తండ్రి తలుపు తీస్తాడు. ఈ మాట వినండి బాగా. తండ్రి తలుపు తీస్తాడు. తండ్రి వచ్చి మీరు ఎవరో నేను ఎరుగున్నాను.